పీసీఓ ఉందా అండి? మరి ఎటువంటి ట్రీట్మెంట్ నేను తీసుకోవాలి? న్యాచురల్గా పీసీఓ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? లేదా యంగేజ్ పిల్లలు అడుగుతారు, మేడం నాకు పీసీఓ రాకుండా నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లేదా మదర్స్ అడుగుతారు, మా పాప పీసీఓ ముందే రాకుండా నేను ఇప్పుడు ఎలా ఏ విధమైన చేసుకుంటే నేను తనకి హెల్తీ లైఫ్ స్టైల్ని ఇస్తే ఎటువంటి లైఫ్ స్టైల్ ఉంటే తన పీసీఓ రాదు. ఐఎమ్ డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్, భీమవరం. సో పీసీఓ వచ్చింది అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, చాలా మందికి కామన్ గా వాడుతున్న పదం నీటి బుడగలు. సో ఈ నీటి బుడగలు వచ్చినప్పుడు అసలు తగ్గుతాయా? వస్తే ఎటువంటి చేంజెస్ చేసుకుంటే తగ్గుతాయి అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేది టాబ్లెట్స్ కాదు, న్యాచురల్ గానే మాకు తగ్గాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. 2, 3 పీసీఓ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? 4 ఎంగేజ్ పిల్లలు అంటే 15, 16, 17 ఇయర్స్ వయసు ఉన్న పిల్లలు, మెనార్కి అంటే అప్పుడే పీరియడ్ వచ్చిన వాళ్ళు, ఫ్యూచర్లో పీసీఓ రాకుండా ఉండాలంటే మా పిల్లలు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని వాళ్ళ మదర్స్ అడుగుతారు. సో వీటన్నిటికీ ఈరోజు నేను సొల్యూషన్ ఇవ్వబోతున్నానండి. ఫస్ట్, పీసీఓ ఎందుకు వస్తుంది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అన్నది ఎందుకు జరుగుతుంది మన బాడీలో అని తీసుకుంటే దేర్ ఆర్ వేరియస్ రీజన్స్. కొన్ని రీజన్స్ మీ ముందు పెడతాను ఈరోజు. ఒకటి ఏంటంటే పీసీఓ రావడానికి చాలా మోస్ట్ కామన్ రీజన్ అన్నది మనకి వెయిట్ అన్నది పుట్ ఆన్ అవ్వటం. సో హెల్తీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ని చేంజ్ చేసుకోమంటాం. ఎటువంటి హ్యాబిట్స్? మార్నింగ్ మన పూర్వీకులు ఏవైతే చేశారో అవి మనం చేయగలిగితే ఈ పీసీఓలు ఇటువంటివన్నీ రావండి. ఏంటి మన పూర్వీకులు చేసింది? ఎర్లీ మార్నింగ్ లెగవటం, 10కి 12 దాకా కాదు, 9 o'clock కాదు, అంటే సన్ రైజ్ సన్సెట్ అంటాం. సో ఆ టైంలో మనం లేయాలి. మన బాడీ అలా మేకప్ అయి ఉంటుంది అనమాట దేవుని సృష్టి. సో అటువంటి టైంలో లేవటం అంటే ఎర్లీ మార్నింగ్స్ వేకప్ అన్నది, లేట్ నైట్స్ పడుకోవటం అన్నది మనం అవాయిడ్ చేసుకోవాలి. 2, ఎందుకంటే మన బాడీలో మెటబాలిక్స్ అన్నవి ఆ విధంగా అరేంజ్ ఉంటాయి. సో దాన్ని మనం ఆల్టర్ చేయకూడదు. 2, సో అర్లీ వేకప్ చేసుకోవాలా, నైట్ అర్లీగా పడుకోవాలా. మన యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చేస్తే వాటర్ కావాలంటే ఒకప్పుడు బిందెలు మోసేవాళ్ళు, బాయికి వెళ్ళి తెచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్ని మనకి ఆటోమేటిక్ స్విచ్ చేస్తే వాటర్ వచ్చేస్తుంది. చిన్నప్పుడు మనకు తెలుసుంటది ఏంటి, మన అమ్మ వాళ్ళు చూస్తే పిండి రుబ్బాలంటే కింద కూర్చొని రుబ్బేవాళ్ళు. ఇప్పుడు మనకు అన్ని మిక్సీ వచ్చేసింది, స్విచ్ ఆన్ చేస్తే వచ్చేస్తాం. సో శారీరక శ్రమ, ఫిజికల్ స్ట్రెస్ అన్నది చాలా తక్కువ అయిపోయింది. మెంటల్ స్ట్రెస్, చిన్న పిల్లల కాడి నుంచి క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, నేను ఎన్ని స్కూల్స్ చూశాను, చాలా స్కూల్స్ దే డోంట్ హ్యావ్ ఈవెన్ ప్లే గ్రౌండ్. సో మా చిన్నప్పుడు మాకు ఎక్కువ యాక్టివిటీస్ ఉండేవి, కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. పెద్ద స్కూల్స్, పెద్ద గ్రౌండ్స్. ఇప్పుడు యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ అన్నది పోయింది. చిన్న గ్రౌండ్లు అలా తిప్పటం, ఇంకా అది కూడా కుదరకపోతే చిన్న రూమ్ లోనే ఆడిచ్చేసేయటము. సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. మెంటల్ స్ట్రెస్, క్లాస్ ఫస్ట్ రావాలా, డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా అని చెప్పి కూర్చోపెట్టి చదివించి పెడుతున్నారు పిల్లలు. డే అండ్ నైట్ మెంటల్ స్ట్రెస్ క్రియేట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ఎ హార్మ్ఫుల్ ఎన్విరాన్మెంట్ విచ్ పేరెంట్స్ ఆర్ గివింగ్ అనమాట. సో ఆ ఎన్విరాన్మెంట్ ని టోటల్ గా అవాయిడ్ చేయాలి. దానివల్ల హెల్త్ అనేది చాలా పాడవుతుంది. సో పిల్లలకి కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్, కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలా. ఎండ అన్నది తగలాల. ఎండలో అంటే నేను మిట్ట మధ్యాహ్నం ఎండలు అని చెప్పట్లేదు, అర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వైటమిన్ డి డెఫిషియన్సీస్ రాకుండా ఎండ తగిలేలాగా చూసుకోవాలా. పిల్లలకి యాక్టివిటీ అన్నది ఉండాలా. 4, అన్నిటికంటే ముఖ్యమైనది నేను చాలా ఎంకరేజ్ చేస్తున్నాను ఈ మధ్య పేషెంట్స్ కి, అవాయిడ్ ప్లాస్టిక్. ఎందుకు ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలా? ప్లాస్టిక్ లో బీపీఏ అనే హార్మ్ఫుల్ కెమికల్ ఉంటుంది. ఆ ప్లాస్టిక్ వాడటం వల్ల బీపీఏ మన బాడీలోకి వెళ్ళిపోయి ఈ పీసీఓ. సో మనకి ప్లాస్టిక్ చాలా కలర్ఫుల్ ఉండి, ఇంట్లో వంట సరుకులు స్టోర్ చేయడానికి ప్లాస్టిక్, టిఫిన్ బాక్సెస్ ప్లాస్టిక్, వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్, ఎవ్రీథింగ్ ప్లాస్టిక్. సో ఆ ప్లాస్టిక్ ని మనం టోటల్ గా ఎప్పుడైతే అవాయిడ్ చేయగలుగుతామో ఈ పీసీఓని ఆపగలుగుతాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు మనకి తీసుకునే ఆహారం, ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం. చాలా మంది అనుకుంటారు ఓన్లీ జంక్ ఫుడ్స్ లోనే పీసీఓ వస్తుంది. సో నేను ఇంట్లో అన్నం తింటున్నా, ఇంట్లో వండుకున్న కాయగూరలు, ఇంటి ఫుడ్ తింటున్నాను మేడం, అయినా పీసీఓ వచ్చింది ఏంటి అని అడుగుతారు. సో జంక్ ఫుడ్స్ తినడం వల్ల డెఫినెట్ గా ఒబెస్ వచ్చి పీసీఓ వస్తుంది. కార్బోహైడ్రేట్ డైట్, హై ఫ్యాటీ ఫుడ్, నేను దాని గురించి మాట్లాడలేదు. నార్మల్ ఫుడ్ తీసుకున్నా నాకు ఎందుకు పీసీఓ వచ్చిందని అడుగుతారు కొద్దిమంది. సో నార్మల్ పీసీఓ డైట్ తీసుకుని ఎందుకు వస్తుంది అంటే, ఒకప్పుడు ఎకరంకి మనకి ఒక 20 బస్తాలు పండించేవాళ్ళం, అంటే పురుగుల మందుల ఎఫెక్ట్ అంత తక్కువ. ఇప్పుడు ఎకరంకి 80 బస్తాలు పండిస్తున్నాం, అంటే ఎంత పురుగుల మందు కొడతారు. నేను చాలా మంది రైతులు వస్తారు, ఫార్మర్స్ నా దగ్గరకు అడుగుతారు. సో చాలా కొడతాం, ఇంక్లూడింగ్ మనం తినే నాన్ వెజ్ కాడి నుంచి, ఫిష్ కాడి నుంచి, చికెన్ కాడి నుంచి, ప్రతిదీ కూడా అన్ని యాంటీబయాటిక్ ఇండ్యూస్డ్, హార్మోన్ ఇండ్యూస్డ్ ఫుడ్స్. సో ఇది ఇప్పుడు ఆవు ఉత్పత్తి చేయాలి పాలంటే దానికి ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి. ఆ ఇంజెక్షన్ హార్మోన్ పాలల్లో వస్తుంది. ఆ పాలు తాగి పిల్లలకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడో అవ్వాల్సిన ఫస్ట్ పీరియడ్ అర్లీ ఏజ్ లో వచ్చేస్తుంది పిల్లలకి. సో ఇవన్నీ కూడా మనకి పీసీఓకి కారణాలు.
సో వీటిని మనం కంపల్సరీ అవాయిడ్ చేయాలి. మరి మేము ఎట్లా అవాయిడ్ చేస్తాం మేడం, తినద్దా తాగద్దా అని అనుకోవద్దండి. గో ఫర్ ఆర్గానిక్ ఫుడ్స్ ని ఇంత స్థలం ఉన్నా ఇంట్లో పండించుకోండి అంటాను. టమాటాలు, చిన్న చిన్న కాయగూరలు వేసుకోండి, లేదా ఆర్గానిక్స్ కొనుక్కునే ఇది ఉంటే గో విత్ ఆర్గానిక్ ఫుడ్స్ అంటున్నాను. సో డెఫినెట్ గా ఎప్పుడైతే మనము హెల్తీ డైట్, నాట్ ఏ నార్మల్ డైట్, హెల్తీ డైట్ అంటే ఆకుకూరలు కాయగూరలు కాదు, పురుగుల మందు లేని ఆకుకూరలు కాయగూరలు అనేవి ముఖ్యం మనకు. అటువంటి డైట్ ఎప్పుడైతే మనం తీసుకోగలుగుతామో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని ఖచ్చితంగా అవాయిడ్ చేయగలుగుతాం. ఫ్యూచర్ లో కూడా పీసీఓ రాకుండా చూసుకోగలుగుతాం. థ్యాంక్ యూ.